హాయ్ ఫ్రెండ్స్, అందరికీ టైం వచ్చేసి 6:30 అవుతుంది. చలి అయితే బాగా వేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక బొంతలు తీస్తున్నా. మమ్మీ అయితే పడుకునే ఉన్నది, ఇటు లేవలేదు ఇంకా. ఎప్పుడు కానీ ఫస్ట్ లేసేది, ఇవాళ అయితే లేవలేదు. ఎందుకంటే హెల్త్ మంచిగా లేదు పాపది. నైట్లా జ్వరం వస్తుంది, నైట్లా. బాబుకైతే ఆల్రెడీ 2-3 రోజుల నుంచి ఉన్నది జ్వరం. ఇలా వ్లాగ్ తీయద్దు అనుకున్నాం కానీ ఇక తీస్తున్నాం. మమ్మీ చూద్దాం రండి ఎట్లా ఉన్నదో. మాట్లాడడానికి గొంతు అయితే వెళ్తలేదు, అంత ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు వ్లాగ్ అయితే తీయడం. ఎందుకంటే అందరికీ హెల్త్లు మంచిగా లేవు కదా, అందు గురించే. మమ్మీ అమ్మో, మా పెళ్ళి కూతురు అయితే పడుకున్నది. పడుకోనివ్వండి. నైట్లా నిద్ర పోనివ్వలేదు మమ్మల్ని అయితే. నైట్లా అన్ని లొల్లి చేసుకుంటా ఉండే. అంటే జ్వరం వచ్చి పెట్టరు వాగుకుంటూనే ఉండే మమ్మీ అయితే. ఇక బాబు అయితే ఫ్రెండ్స్ తొందరగానే లేచాడు. ఇప్పుడైతే ఇక పడుకున్నాడు. మా అత్తమ్మ ఒడిలో ఇక తీసుకొచ్చిన ఇక్కడికి. ఇక్కడ వేస్తా కింద. అయ్యో, టాయిలెట్ పోసి అమ్మ బయట పట్టుకొని ఉండే, అమ్మ ఒడిలోనే పడుకున్నాడట. ఇవ్వండి లేస్తాడు. ఇట్లా అన్నాకనే లేచిండు. గింతంత సౌండ్ అయితేనే లేస్తాడు. అయితే ఏమైనా పిలిచినా కానీ ఎవరినైనా ఏమైనా డోళ్ళ సౌండ్ అయితేనే లేస్తాడు. సౌండ్ అయితే లేస్తాడా? స్వెటర్ ఎందుకు అట్లా ఇస్తున్నా? జిబ్బు ఫెయిల్ అయింది. ఇక చలికాలం కూడా పోయింది. బట్ కొత్త స్వెటర్ కొందాం అనుకున్నా. అబ్బా, మరి చలికాలం పోయినట్టే కదా. ఇక ఈ జనవరి అయిపోతే కథం, చలికాలం కథం అయింది. అంతంత దానికి, ఇంత మాత్రం దానికి ఎందుకు స్వెటర్ కొనుడు? చలికాలం అయిపోయిందని కొంటానంటాను. ఫస్ట్ కొంటానన్నావా? ఫస్ట్ ఇది ఉండే కాబట్టి కొనలేదు. ఉడవాలి ఇంకా, ఇప్పుడు ఉడుస్తాను. మా అమ్మ పెద్ద అల్లుడు అయితే చలి కాసుకుంటారు. ఫుల్ చలి వేస్తుంది బయట అయితే. ఫ్రెండ్స్, పాలు వేడి చేస్తున్నా. ఇవి పాలు అయితే ఫస్టే నిన్న చింపాము. ఈ ప్యాకెట్ అయితే డబ్బా దీన్ని అయితే ఫస్ట్ నిన్న చింపాము, సగం చేసాము. నైట్ కూడా చేస్తా అనుకున్నా కానీ చేయలేదు. ఇవాళ ఈ పొద్దున చేస్తానా. ఇది పొట్టిపోతుందో పాలు మంచిగా ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్. మంచిగానే ఉంటాయేమో అనుకుంటున్నాం, చూద్దాం ఎట్లా వస్తాయో. చూడు పొంగిపోతాను. పాలు అయితే పలగలేదు, మరి మంచిగా ఉంటాయి కావచ్చు.
ప్యాక్ చేసే ఉంటుందా అది కొంచెమే చింపిన లాస్ట్కు ఆ స్టిక్కర్ వేసి ఉంటుంది అది స్టిక్కర్ని మలిసి ఉంచినాయి ఇక దాన్ని. ఇవి ఇచ్చేస్తారు నీకు ఇంత బయట కూర్చొని ఉన్నారు వాళ్ళు. గోబీ పెసరపప్పు గడ్డ గోబీ పెసరపప్పు 2 కూరలా? లేదు ఇల్లనే మిక్సింగ్ గోబీలా మిక్సింగ్ చేస్తావు. ఇటైతే కంది పొట్టు ఇట్లానే ఉన్నది. ఇవ్వండి పొట్టులా ఎన్ని కందులు వెళ్ళినాయో చూడండి. ఇది అవును, ఇవి ప్లస్ ఇక్కడ మళ్ళా ఇవి కందులు కూడా కొన్ని పలగని ఉంటాయి కదా పొట్టులా, ఇవి కూడా బాగానే ఉన్నాయి పొట్టులా. అయితే ఇది మొత్తం సపరేట్ చేస్తాను. 2-3 రోజులు అవుతుంది ఈ పని చేయబట్టి. ఇట్లానే ఉన్నది బయట కుప్ప. ఇవాళ అయినా అవుతుందో లేదో? అవుతుందా? అవి ఉల్లారాలే కదా, అది కొన్ని అట్లనే ఉన్నాయి. ఇట్లా కందుల లాగా కాలే, కట్టెగా కందులు మొత్తం ఇట్లా కాలేదు. ఎట్లా కాలేదు? ఇట్లా ఏమి ఇట్లా కాలేదా? ఏమి ఇట్లా కాలేదు? కందికాయలు ఇవి మంచిగా ఇట్లా కొట్టినప్పుడు ఇట్లా వెళ్ళలేదు. ఎట్లా ఉల్లారలేదు కదా. ఏం చెప్తాందో ఏమో కృష్ణవేణి, చెప్పడం రాకపోతే సైలెంట్ ఉండి ఇక మళ్ళా నవ్వుడు ఒకటి. నాకు తెలుసు, నీకు తెలియదా ఫుల్ గ్యాస్ ఉన్నది? అట్లా చేస్తే చిందినాయనుకో ముఖం మీద, నీ ముఖం గాలేపోతుంది. ఫుల్ గ్యాస్ చేసి లేదు. పప్పు కూడా వేసినావు ఇంట్లోనే ఇప్పుడే? నీళ్ళు పంపినావా? ఇంట్లో ఉన్నాయి ఇవి అడుక్కు పోయినాయి కిందికి మొత్తం పంపి ఇలా ఇస్తాను. హీరో లేసిండు, ఎట్లా చెప్తాను చూడండి. ఏమైంది తెలుస్తలేదా ఎంత కొలుతానో? సరిపోతుంది. తాగు మెల్లగా. ఆగో నువ్వు తాగిపిస్తే రోత అనిపిస్తుంది. ఆయనకు నోరు మంచిగా అనిపిస్తలేదు, తీపస్తలేదు, అందుకోసమే. ఎందుకు భయపెట్టిపిస్తానా అని పిస్తదాని లెక్కల. దీనిది అది మూత 2.5 ml. పిచ్చుకలు వచ్చినాయి. ఇంట్లో అయితే పిచ్చుకలు ఇక్కడనే తిరుగుతుంటాయి పైన. మా ఇంట్లో ఇది అలా జాగా, ఇద్దరి జోడీలు, అది 2 ఉన్నాయి పిచ్చుకలు. తాగు కన్నయ్య.
అన్నం. బియ్యం కడిగి పెడతా. కన్నయ్య అయితే ఇవ్వండి నా కాడ ఉన్నాడు. కన్నయ్య మమ్మీ లేచిందనుకో తన్నగా అంటది. అల్లరి లేదు. టైం వచ్చేసి 8:30 అవుతుంది కానీ ఏం చప్పుడు లేదు. ఫ్రెండ్స్ గ్యాస్ అయితే ఒడిసింది మధ్యలోనే. కృష్ణవేణి కట్టెల పొయ్యి కాడ తీసుకొచ్చింది అన్నాన్ని. కూర కూడా సగంలోనే ఆగి ఉన్నది. కూర ఎట్లా మరి ఒకటేసారి ఎట్లా అది పాడు కాదా ఏం కూడా? ఫస్ట్ అన్నం వండినాక అన్నం జల్దీ ఉడకాలి, లేకపోతే అన్నం పాడవుతుంది. అంతేనా? అగో కన్నయ్య చూస్తాడు నువ్వు వండేది. లేదు పొగొస్తుంది కానీ దగ్గుతాండు. ఇది నైట్లో అది అన్నంగా. నైట్లో దాము వేడి అయితే తినాలనిపిస్తుంది, లేకపోతే అంతేనా? ఏమైంది ఏడుస్తాడు? అట్లా అంటాడా? కన్నయ్య నిన్ను ఎగ్గల పెట్టాలా నేను ఎడతాను. ఏడుసుడు కూడా అత్తలేదు చక్కగా. కన్నయ్య ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే ఇంతే. బ్లాగ్ తీయద్దు అనుకున్నాం కానీ వ్యూస్ అంటే డైలీ పెడతామని చెప్పినాం కదా, వ్యూస్ కూడా తగ్గిపోతాయి. పెట్టాలని చెప్పేసి పెడుతున్నాం. ఈ వ్లాగ్ ఎట్లా ఉన్నదైతే మాకైతే తెలియదు, మంచిగా లేదని అనుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.